సో హలో మిత్రమా, ఏంది విశేషాలు? మరి నాకు చిన్న ఒక సందేహం. నేను ఎన్ని స్కూళ్ళు చేస్తున్నానో, కార్లకు చేశాను, బస్సులకు చేశాను, టిప్పర్లకు చేశాను, లారీలకు చేశాను, కాలేజీలు కూడా చేస్తున్నా ఇప్పుడు ప్రజెంట్గా. ఏది ఏమైనా డ్రైవర్లు పుట్టనట్లున్నారు అనుకుంటా నేను. ఎందుకంటే సాటీలు బాగా ఉన్నాయి. సాడీలు ఎవడేం చేస్తాడని కనిపెట్టుకొని, ఎవడేం చేయబోతున్నాడు కనిపెట్టుకొని, ఎవరికి చెప్తే ఇది వాడిని నొక్కేస్తారు, తొక్కేస్తారు అనేది జనాలలో బాగా ఫీడైపోయింది. కానీ అది కరెక్ట్ కాదు. అది తిరిగి 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 ఎటు వస్తుంది? అది నీకు వెళ్ళే వస్తుంది. ఓ రోజు సందర్భం వచ్చినప్పుడు అది నిన్నే తొక్కేస్తుంది. ఒక నీకు తెలియపరుచు, చక్కగా నడిపించు. అట్టగా దబ్బా ఇట్ట చెయ్యి, ఇట్ట చేద్దాం, ఇట్ట చేయాలి. ఏదైనా మేనేజ్మెంట్ కూడా సరిగ్గా అర్థం చేసుకుంటుంది, న్యాయం చేస్తుంది అని ప్రతి ఒక్క డ్రైవర్స్లు అనుకోవాలి, చేయాలి. అది మనలో కొందరికి షాడీలు చాలా ఉన్నాయి. లేన్ చేయడము, కొండేలాడము, ఇగిలిచి చెడగొట్టడం, ఏదేదో తప్పుడుగా ప్రవర్తించి, లేనిపోని అవగాహన లేకుండా అవగాహన కలిగించి వీడియోలు తీసి ఆ వీడియో ఏం చేస్తున్నాడు అని పంపించడము. ఈడ అని వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు నీవు అని అడగడము. వాళ్ళు ఇట్లా జరుగుతుంది. కానీ అది మంచిది కాదు, గుర్తుపెట్టుకో. ఎవరైతే షాడీలు చెప్పి మోసుకుపోయి ఈ వీడియోలు రికార్డ్ చేయడము, ఫోటోలు తీసి పెట్టడము, నేను చాలా చూస్తున్నాను. అది కరెక్ట్ కాదు. ఎవడైతే సిచ్యువేషన్ గెలికి అది గెలికి పొడిచి చేస్తారో అది గాయమై పుండయి తెలుసు. అది లాస్ట్కి ఏమవుతుంది? ఏకంగా పైకి పోవడానికి చెడుగు పుండు కొడుతుంది. అది మొత్తాన్ని శాపము కుటుంబానికి వస్తుంది. శాపం పిల్ల తరానికి నీకే ఎంట తిరుగుతుంది. అది నీ కుటుంబానికే తిరగబడుతుంది. అది విషయం గుర్తుపెట్టుకొని. ఏదైనా ఎవరైనా డ్రైవర్లు పుట్టుకలు పుడితే ఒకరొకరు చెప్పుకొని ఇటు చేసుకుందాము, ఇటు చేద్దాము, తెలియపరచాలి, గద్దించాలి, చెప్పాలి. అట్టగాత్ర ఇట్ట ఇది అంతేగాని ఏడన్నా యాక్సిడెంట్లు అయితే అది ఆ భారము డ్రైవర్ మోసుకోవడం అది కరెక్ట్ కాదు. ఆ డ్రైవర్ కట్టుకోవడం అయితే ఈ డ్యూటీకి ఎందుకు చేస్తాడు? వాడు ఎందుకు వస్తాడు? కడుపు లేదా, భార్య బిడ్డలు లేరా మనకు ఒళ్ళు బలిసి వస్తాడు ఇక్కడికి వచ్చి జాబు చేయడం. బస్సులకు కానీ, టిప్పర్లకు కానీ, లారీలకు కానీ, స్కూల్ బస్సులు కానీ. నీ బతికెంత, నీ జీతం ఎంత? చిన్న యాక్సిడెంట్ అయితే అది రిపేర్ చేసి కట్టాలంటే 1,00,000 కావచ్చు, 1,50,000 కావచ్చు. మామూలుగా డ్యామేజ్ అయితే 50,000, 60,000, 30,000 అవుతుంది. ఇవన్నీ డ్రైవర్ కట్టుకోవాలంటే వాడు ఏం వెనకాల భార్య బిడ్డలను పోషించుకోవాలా. ఇక్కడ నీ బాపులు ఇక్కడ బండికి డ్యామేజ్ అయింది, ఈ డ్యామేజ్కి వసూలు చెల్లిస్తూ ఉండాలా. ఏంది ఇదేనా న్యాయం? ఎక్కడుంది న్యాయం? న్యాయం అనేది లేదు. ఇంకా బయటోడు ఎవడన్నా వస్తే పోరాడాలా, ఎదుర్కోవాలా.
ఇక్కడ ఉన్నామంటే కాలేజీలో ఎక్కడైనా సరే, ఏ కాలేజ్ అయినా సరే, ఏ స్కూల్ అయినా సరే, ఏ సంస్థలు అయినా సరే, బయటోడు ఎవడన్నా వస్తుందంటే మనం అందరం కలిసి ఎదుర్కోవాలి. అది ఒక అమ్మ నాన్నకు పుట్టిన వ్యక్తులైతే ఆ విధంగా జయించాలి, ఆ విధంగా మాట్లాడాలి. అది అంతేగాని సొల్లు కబుర్లు చేయడం కరెక్ట్ కాదు. అది ఇటు మాట అటు మాట ఇటు చెప్పడం కరెక్ట్ కాదు. ఎవడే ఎలా దెంగాల, ఎవరిని చెడగొట్టాలి, ఎవరిని తొక్కేయాలని కనిపెట్టుకు ఉండడం కాదు, మంచిది కాదు. అది లాస్ట్కి నీ కుటుంబానికి శాపమై వెంటాడుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇందులో నాది ఏదైనా పొరపాటు ఉంటే క్షమించండి మిత్రులు. ఓకే, థ్యాంక్ యూ.